అందరికీ నమస్కారం. హిందూ లైబ్రరీకి స్వాగతం. 2 విష్ణు అవతారాలు కలిసి ఒకే విగ్రహంలో ఉన్న ఆలయం మీకు తెలుసా? అలాగే సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్క రోజు నిజరూప దర్శనం ఉన్న ఆలయం కూడా ఇదే. ఈ ఆలయం విశాఖ జిల్లా సింహాచలంలో ఉంది. ఈ ఆలయంలో స్వామి వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై ఉన్నారు. స్థానికులు ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుచుకుంటారు. ఇది దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం కూడా. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. సింహగిరి పర్వతంపై ఉన్న ఈ ఆలయం యొక్క చరిత్రలోకి వెళ్తే, కృతయుగంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి చంపడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వాటిలో భాగంగా అతన్ని సముద్రంలో పడవేసి పైకి తేలకుండా ఉండడానికి ఒక పర్వతాన్ని పైన ఉంచమని తన మనుషులకు పురమాయిస్తాడు. అప్పుడు తన భక్తుడైన ప్రహ్లాదుని కాపాడడానికి విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై వచ్చి స్వయంగా సముద్రంలోకి దూకి పర్వతాన్ని పక్కకు తోసి అతన్ని రక్షించాడట. ఆ పర్వతమే నేటి సింహాచలం. అప్పుడు విష్ణుమూర్తి, నేను రాక్షస సంహారం పూర్తయిన తర్వాత ఈ కొండపైనే కొలువవుతాను అని ప్రహ్లాదునికి వరమిచ్చాడు. తర్వాత నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి అంతం చేసిన తర్వాత, నేను వరాహావతార రూపాన్ని కూడా చూడాలనుకుంటున్నాను అని ప్రహ్లాదుడు కోరిన కోరిక మేరకు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా ఈ పర్వతంపై స్వయంభూగా వెలిశారు. అందుకే ఈ స్వామి విగ్రహంలో మనకు 2 అవతారాలు కనిపిస్తాయి. ముఖభాగం వరాహావతారాన్ని సూచించగా తోక భాగం సింహావతారాన్ని గుర్తు చేస్తుంది. మిగిలిన భాగం మనిషి ఆకారంలో ఉంటుంది. ఇలా 2 అవతారాలు కలిసి ఒకే విగ్రహంలో ఉండడం అనేది మనకు ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలా వెలిసిన స్వామిని ప్రహ్లాదుడు పూజించాడు. తర్వాత దేవతలందరూ కూడా వచ్చి స్వామివారిని పూజించారు. కాలక్రమంలో యుగాలు మారేసరికి ఈ ఆలయం మరుగున పడిపోయింది. ఆ తర్వాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానంపై వెళ్తూ ఉండగా ఈ కొండ పైభాగానికి వచ్చేసరికి విమానం కదలకుండా ఉండిపోయిందట. అప్పుడు ఆయన కొండపై దిగి అదంతా వెతికినా కూడా ఆయనకి ఏమీ కనిపించలేదు. ఆయన ఇంటికి వెళ్ళిపోగా అదే రోజు రాత్రి కలలో స్వామివారు కనిపించి, నేను ఈ కొండపై గల పుట్టలో ఈ రూపంలో ఉన్నానని చెప్పారట. అప్పుడు ఆయన మర్నాడు వెళ్ళి 1008 కలశాలతో నీటిని తీసుకువచ్చి పోయడంతో ఆ పుట్ట అంతా కరిగి స్వామివారు కనిపించారు. అప్పుడు ఆకాశవాణి చెప్తూ, ఈ విగ్రహం ఇప్పటి వరకు పుట్టమందుతో ఎలా అయితే కప్పబడి ఉందో అదేవిధంగా గంధంతో కప్పి ఉంచండి. ఈ విగ్రహం దొరికిన రోజున మాత్రమే, అంటే వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే నిజరూప దర్శనం కల్పించండి అని పలికింది. ఆ తర్వాత పురూరవుడు ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ కూడా ఆ సంప్రదాయమే కొనసాగుతోంది. మనం నిత్యం దర్శించే స్వామి సుమారుగా 9 మణుగులు, అంటే 500 కేజీల వరకు చందనంతో కప్పబడి ఉంటారు. అక్షయ తృతీయకి కొద్ది రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. ముందుగా తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఒక రకమైన చందనం కలపను తీసుకువస్తారు. వాటిని ముక్కల్లా కోసి స్వామివారి ముందుంచి మంచి ముహూర్తం చూసి చందనం అరగదీతను ప్రారంభిస్తారు. మొదటి విడతగా 3 మణుగులు, అంటే సుమారుగా 125 కేజీల చందనాన్ని సిద్ధం చేస్తారు. దీన్ని ముందు రోజే సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి పక్కన పెట్టి ఉంచుతారు. అక్షయ తృతీయకు ముందు రోజు, అంటే వైశాఖ శుద్ధ విదియ రోజు రాత్రి స్వామివారి శరీరంపై ఉన్న గంధానంతటిని తొలగిస్తారు. దీన్నే చందనోత్తరణం లేదా గంధం ఒలుపుగా పిలుస్తారు. ఇక తర్వాతి రోజు, అంటే వైశాఖ శుద్ధ తదియ లేదా అక్షయ తృతీయ, ఈ రోజంతా స్వామివారి నిజరూప దర్శనం మనం చేసుకోవచ్చు. స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవడానికి లక్షలాది జనం తరలి వస్తారు. తిరిగి ఆ రోజు రాత్రి గంగధార నుంచి 1008 కలశాలతో నీటిని తీసుకువచ్చి స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన తర్వాత తిరిగి చందన సమర్పణ లేదా గంధపు పూత పూస్తారు. ఇలా తొలి విడత గంధపు పూత పూర్తవుతుంది. ఇది కాకుండా స్వామివారికి మరో 3 సార్లు చందన సమర్పణం జరుగుతుంది. వైశాఖ పూర్ణిమ రోజు 2వ విడత, జ్యేష్ఠ పూర్ణిమ రోజు 3వ విడత, ఆషాఢ పూర్ణిమ రోజు 4వ విడత. ఇలా మొత్తం 4 సార్లు కలిపి మొత్తం 9 మణుగులు, అంటే 500 కేజీల వరకు గంధాన్ని పూస్తారు. ఇవే కాకుండా సంవత్సరం పొడుగునా సింహాచలేశునికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పెళ్లి కొడుకుని చేయగా చైత్రశుద్ధ దశమి నుంచి బహుళ పాడ్యమి వరకు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. చైత్రశుద్ధ ఏకాదశి రోజు రథోత్సవం జరుగుతుంది. అలాగే సింహగిరి కొండ కింది గ్రామంలో వరాహ పుష్కరిణి ఉంది. ఉత్సవమూర్తులను సంవత్సరానికి ఒకసారి తీసుకువెళ్ళి ఇక్కడ తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. ఇక ఆలయ నిర్మాణం విషయానికి వస్తే, ఎటు చూసినా శ్రీచందన పరిమళాలు, సంపెంగల సౌరభాలతో, ఎన్నో ప్రకృతి రమణీయలతో విరాజిల్లుతోంది క్షేత్రం.
కింద నుంచి కొండపైకి చేరుకోవడానికి సుమారు 1000 మెట్ల వరకు ఉంటాయి. మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు. ఈ దేవాలయం పడమర ముఖద్వారం కలిగి ఉంటుంది. పడమర ముఖద్వారం విజయాన్ని వసుకుతుందని హిందువుల నమ్మకం. దేవాలయం అద్భుతమైన నిర్మాణ శైలితో మనకు దర్శనమిస్తుంది. చక్కటి శిల్పాలు మనకు కనిపిస్తాయి. గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్ప స్తంభం ఉంటుంది. ఈ స్తంభం కింద సంతానం గోపాల యంత్రం ఉండడంతో సంతానం లేని దంపతులు ఈ కప్ప స్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందింది. ఆషాఢశుద్ధ చతుర్దశి నాటి రాత్రి సింహగిరి మెట్ల దగ్గర ప్రారంభించి కాలినడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి కొండపైన స్వామివారిని దర్శించడం ఇక్కడి ఆనవాయితీ. ఇది మొత్తం 32 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మరుసటి రోజు అంటే ఆషాఢ పౌర్ణమి రోజు గిరి పౌర్ణమిగా అప్పన్న స్వామికి ఉత్సవం చేస్తారు. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించి తరించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.